విద్యార్థుల భవిష్యత్తును తుంగలో తొక్కుతున్న ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేసి నీట్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించాయి. ఉమెన్స్ కాలేజ్ నుండి మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని నినాదించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు, పీడీఎస్ఓ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ముఖ్యంగా నీట్ పరీక్షల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. 67 మంది విద్యార్థులకు నూతన శాతం మార్కులు ఎలా వచ్చాయో వెల్లడి చేయకుండా కాలయాపన చేస్తున్నారని దుయ్యపడ్డారు. నీటి పరీక్షలు మళ్లీ నిర్వహించి అర్హులైన విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ విద్యార్థులు రాసినటువంటి క్వశ్చన్ పేపర్ని ఎటువంటి సమాచారం లేకుండా 4వ తారీఖుని గత నెల 14వ తారీఖుని రిలీజ్ చేయడానికి ఆన్సర్ పేపర్ని గత నెల 4వ తారీఖుని తూతు మంత్రంగా ఎవరికి తెలియకోకుండా విడుదల చేయడంలో అవకతవకలు జరిగాయి. పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసి విద్యాసంఘాలు ఇతర విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ ఆరోపించడంతో ఈ విషయం బయటపడింది. ఏదైతే బీహార్ ముఠా సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ని 30 లక్షలు పైబడి అమ్ముకోవడానికి చెప్పేసి మన సమాచారం రావడం జరిగింది. కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఇప్పటికి కూడా ఎటువంటి సమాచారం కూడా విద్యార్థులకి తల్లిదండ్రులకి ఇవ్వకుండా వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా వైడ్ ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ తదితర విద్యాసంఘాలతో దేశవ్యాప్తంగా ఏదైతే అన్యాయానికి గురైనటువంటి 24 లక్షల నీటి విద్యార్థులకి న్యాయం జరగాలని చెప్పేసి దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ పిలుపడం జరిగింది. నీట్ ఎగ్జామ్, నెట్, యూజీసీ పరిధిలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా రాష్ట్ర పరిధులకు అప్పచెప్పి రాష్ట్ర యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నీట్ పేపర్ లీక్ కారకులపై కఠిన చర్యలు తీసుకొని ఈ లీక్కి సంబంధించి బాధ్యత వహించు కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ఏదైతే 24 లక్షల మంది నీటి విద్యార్థులకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ నీటిని మళ్ళీ నిర్వహించి ఏదైతే ఐఐటి మెయిన్ సంబంధించి ట్రిపుల్ యూనివర్సిటీలకు సంబంధించి విద్యాసంఘ నాయకులపై ఏదో అక్రమ కేసులు బనాయించారో తక్షణమే అక్రమ కేసులు తొలగించాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తాను. ఈరోజు దేశవ్యాప్తంగా నీటి స్కామ్ సంబంధించి మొత్తం కూడా వ్యతిరేకిస్తూ నీటి స్కామ్ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, ఎన్టీఏని రద్దు చేయాలని, అలాగే సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలని మొత్తం కూడా డిమాండ్లతో ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా విశాఖపట్నంలో పీడీఎస్ఓ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ 3 సంఘాలు కలిసి ఇక్కడ విద్యా సంస్థల బంద్ని విజయవంతం చేశాము. ఈ నీట్ ఎగ్జామ్ స్కామ్ సంబంధించి చూస్తే నీట్ అనేది జూన్ 14వ తారీఖున విడుదల చేయాల్సిన రిజల్ట్స్ని జూన్ 4వ తారీఖున ఎలక్షన్స్ ఏవైతే రిజల్ట్స్ వస్తాయో ఆ రోజున మాత్రం వీటిని విడుదల చేశారు. దీంట్లో కూడా మొత్తం ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాలన్నీ కూడా ఈ నీట్ స్కామ్ సంబంధించి ఎవరు కూడా ఆలోచించకూడదు, దీని గురించి కంటే కూడా ఎలక్షన్ రిజల్ట్ మీద ప్రజల దృష్టి, యువకుల దృష్టి మొత్తం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు 4వ తారీఖు వీటన్నింటిని కూడా విడుదల చేశారు. వీటన్నిటిపైన మొత్తం సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వం యొక్క కావాలని చేస్తుంది కుట్రలకు వ్యతిరేకంగా కూడా విద్యార్థి సంఘాలు ఐక్యంగా పనిచేస్తున్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు బంద్ విజయవంతంగా ముగిసిందని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను.